మహాగణుడు మహోన్నతుడు అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయమైన నీవు ప్రభా, లోకాన్ని ప్రేమించి రక్షించడానికి ప్రభా ఈ లోకానికి నడ్డు వచ్చావు ప్రభా. ఈ దినం ప్రత్యేకించి ప్రపంచం యావత్తు కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగానైనా నీ యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయా స్థలాల్లో ప్రభా నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ మరణాన్ని బట్టి ప్రభా చాలామంది దుఃఖకరంగానే ఉపవాసాల నుండి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. వారితో పాటు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మమ్మల్ని కూడా సజీవులకు గురించి నీ కృపను అనుగ్రహించి ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే కొరకే సంఘముకి ఇక్కడ సమయంలో సమకూర్చారు. ఇప్పటి వరకు కూడా ఆయన పాటలో సహాయం చేశారు. అలాగే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మత్తయి సువార్త 10:20 నెరవేర్చింది ప్రభా. మత్తయి సువార్త 7:7 అడుగుడి నీకు ఇవ్వండి అన్నారు. యోహాను సువార్త 14:10 నా నామమున నీరు అడిగితే చేస్తానన్నావు ప్రభా. కొరింథీయులకు రాసిన 2:13 నీ సత్యం నిమిత్తమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచమని నీ మాటలు నా నోటిలో ఉంచి నీ చేతి నీళ్ళలో నన్ను తప్పండి. కూడి వచ్చిన వారికి మాకును ఈ కూడికి నేను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా చేయండి. ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, వారి పాప జీవితం విడిచిపెట్టకపోతే ఈ సమయంలో వారినైనా వారి యొక్క పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడి రాను దినాల్లో నూతనమైన జీవితం కలిగి జీవించడానికి ఈ కూడికనైనా వారికి మేలుకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని కూడా నడిపించండి, కృపను అనుగ్రహించండి. మరొకసారి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటుంది. ఏహెచ్కేల్ గ్రంథం 2:1 నెరవేర్చింది. కేవలం నీ కృప చేతను బలపరచు సహాయం కోరుకుంటుంది. మా ప్రభువును రక్షకులను ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి సహాయం కోరుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. మరి మీ మధ్య నిలబడటానికి ఏమాత్రం కూడా యోగ్యుని కాదు, నిష్ప్రయోజకుని. అటువంటి నాకు కూడా దేవుడు కృప అనుగ్రహించాడు. ఆ కృపను బట్టి మీ మధ్య నిలబడ్డాను. ఈ సమయంలో ఈ దినాన ప్రపంచం యావత్తు కూడా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆయన శిలువను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి మనం కూడా చాలామంది ఈ లోకంలో పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది కేవలం చనిపోవడానికి వచ్చాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చాలండి. ఉదయకాల సమయంలో ప్రభు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడైనా భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనం కూడా ఈ లోకంలో పుడతాం, పుట్టిన మొదలుకొని జీవిస్తాం. మనకు కూడా ఏదైనా మరణం వస్తుంది. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, కొంతమంది అనారోగ్యాలతో చనిపోతారు, కొంతమంది ఆత్మహత్య చేసేసుకుంటారు, కొంతమంది ఏదో విధంగా చనిపోతారు, కొంతమంది ఉరి చేసుకుంటారు. మరణం అన్నది ఏదో రకంగా వస్తుంది, చనిపోతారు. కానీ ప్రభువు చనిపోయాడంటే కారణం ఏంటంటే, చూడండి అక్కడ ఒక మాట రాయబడ్డది, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను.
ఆయన అంతటా ఆయనే చనిపోయాడు. చూసారండి, క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఈ గుడ్ ఫ్రైడే చాలా మంది శుక్రవారం అంటే ఆ రోజున ఏం చేస్తారండి, చాలా మంది కొన్ని శుభకార్యాలు చేసుకోరు, కొన్ని కార్యాలు తలపెట్టరు. శుక్రవారం అంటే వాళ్ళకి నిషేధం కింద ఉంటుంది. కానీ ఈ దినాన్న ప్రభువు ఏం చేశాడంటే మంచి శుక్రవారం. ఎవరైనా చనిపోతే అది మంచి అనుకోరు, ఆ ఇంట్లో దుఃఖం ఉంటుంది. ఏముంటుందండి, మరణించినప్పుడు దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి వెళ్ళిపోయినప్పుడు అది నిరాశ కలుగుతుంది, చింత వస్తుంది. కానీ యేసు ప్రభు గారు చనిపోతే మనకు మేలు జరిగింది. చూడండి, ఆయన మొట్టమొదటిగా భక్తిహీనుల కొరకు చనిపోయేను. భక్తిహీనుల కొరకు చనిపోయేను. రెండవదిగా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రెండవదిగా చూస్తే ఆయన పాపుల కొరకు చనిపోయిన రాయబడ్డది. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 2 విషయాలు ఇక్కడ ఏంటంటే, ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయెను, రెండోది క్రీస్తు మన కొరకు చనిపోయేదంటే పాపుల కొరకు చనిపోయేను. చూసారండి, ప్రభు చనిపోవడానికి కారణం ఉంది. కాలం కూడా ఏమైందండి, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ప్రభు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడైనా? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడైనా? పాపుల కొరకు చనిపోయాడు. చాలా మంది అందరూ ఉంటారు, నీ వల్లే నీ తండ్రి చనిపోయాడు, నీ వల్లే నీ తల్లి చనిపోయాడు. వాళ్ళ ఒక ప్రవర్తన బట్టి, వాళ్ళ మాటను బట్టి, మొత్తం ఏదో జరిగిన సంఘటన బట్టి కొంతమంది చనిపోతూ ఉంటారు. కానీ ప్రభు చనిపోవడానికి కారణం ఏంటంటే, ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయాను, పాపుల కొరకు చనిపోయాను. ఈ యొక్క సమయంలో మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధించాలి. చూడండి, ఆయన ఎవరి కొరకు మరణించాడు? ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆయన ఎవరి కొరకు మరణించాడు చెప్పండి. చెప్పాం కదా, భక్తిహీనుల కొరకు చనిపోయాడు. రెండోది పాపుల కొరకు చనిపోయాడు. మొట్టమొదటిగా ఆయన ఎవరి కొరకు చనిపోయాడంటే భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు చనిపోయాడు. రెండోది చూడండి, రెండో విషయము, ఆయన ఎందుకు మరణించాడు? ఆయన ఎవరి కొరకు చనిపోయాడు చూసాము. ఆయన ఎవరి కొరకు చనిపోయాడంటే భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు చనిపోయాడు. రెండోది వచ్చేస్తే ఆయన ఎందుకు మరణించాడు? వారి కొరకు చనిపోయాడు, అయితే ఆయన ఎందుకు మరణించాడు? మరణించడానికి కారణం ఏంటి? చూడండి, మూడవదిగా ఆయన మరణించడం వల్ల మనకి ఏం కలిగింది? 3 విషయాలు. ఆయన ఎవరి కొరకు చనిపోయాడు? భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు చనిపోయాడు. రెండవదిగా ఆయన ఎందుకు మరణించాడు? మూడవది, ఆయన మరణం వల్ల మనకి ఏం కలిగింది? చూడండి, కొన్ని లేఖనాల ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటిగా యోబు గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం కానీ చదవండి. భక్తిహీనుల గురించి రాయబడ్డది. దేవుడు వాని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని భావించుచుందురు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది వాదించువారు సర్వశక్తుని వలన పొందు స్వాస్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల
అది ఖడ్గము చేత పడుటదే కదా. వారి సంతానములకు చాలినంత ఆహారము దొరకదు. వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాత పెట్టబడెదరు. వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. భూమి అంత విస్తారముగా వారు వెండిని పోగి చేసినను, జిగట మన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకునినను, వారు దాన్ని సిద్ధపరచుకున్నటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనేదరు. నిరపరాధులు ఆ వెండిని పంచుకొనేదరు. ఇండ్లు వారు కట్టుకొందురు, కావలి వారు కట్టుకొను, గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. కన్నులు తెరవగానే లేకపోవుదురు. భయములు జల ప్రవాహముల వలె వారిని తరుమ పట్టుకొనును. రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును. ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొన గోరి అటు ఇటు పారిపోవుదురు. భక్తిహీనుల గురించి ఒక మాట ఉంది. దేవుడు వారిని కొట్టివేయనప్పుడు వారి ప్రాణము తీసివేయనప్పుడు భక్తిహీనుడికి ఆధారం లేదు. భక్తిహీనుడికి ఆధారం లేదు. వారికి బాధ కలిగినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. వాడు సర్వశక్తి యందు ఆనందించినాడు. వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని ఆస్తమం గురించి నేను మీకు ఉపదేశించాను. సర్వశక్తులు చేకరికి నేను దాచిపెట్టాను. మీలో ప్రతి వాడు దాన్ని చూచున్నాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని భావించుకుంటూ దేవుని వలన భక్తిహీనుడు నియమింపబడిన పాఠము ఇదే. భక్తిహీనుడికి దేవుడు ఏం చేస్తాడని కరుణ చూపడంట. దేవుడు వారి మీద బాణములు వేయను. వారు ఆయన చేతుల నుండి తప్పించుకొని కోరి ఇటు అటు పారిపోతారు. మనుషులు వారిని చూసి చప్పట్లు కొట్టిరు. వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయను. భక్తిహీనుడి గురించి ఇక్కడ రాయబడ్డది. అదే భక్తిహీనుడి గురించి ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచివాడను కాను. చాలా భక్తిహీనుడు ఎవరండి చెప్పండి? దేవుని విడిచిపెట్టేవాడు భక్తిహీనుడు. అక్కడ 18వ కీర్తన 21 ఏముందంటే చదవండి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. చాలా భక్తిహీనుడు ఏం చేస్తాడండి? దేవుని విడిచిపెడతాడు. భక్తిహీనుడు మన రోమీయులకు రాసిన పత్రిక ఆ భాగంలో చూస్తే భక్తిహీనుడి కొరకు ఎవరు చనిపోయాడండి? క్రీస్తు చనిపోయాడు. క్రీస్తు చనిపోయాడు. భక్తిహీను గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదు. వారి స్థలం జాగ్రత్తగా పరిశీలించును. వారి కనబడకపోదు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. బహుశ్యామం కలుసుకుందరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. వారిని చూసి పండు కొరుకుదురు. వారి కాలం వచ్చినట్టు ప్రభు చూసి వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులు పడద్రోయుటికే, యథార్థంగా ప్రవర్తించి వారిని చంపుటికే భక్తిహీనులు కత్తి చూసి ఉన్నారు. వెల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును. వారి విండ్లు విరవబడను. 17వ వచనం. భక్తిహీనులు మోహములు విరవబడను. నీతిమంతులకు యెహోవా సంరక్షణ. ఇక్కడ కింద ఒక మాట చదవండి. సరే భక్తిహీనులు ఏమంటారండి? 28వ వచనం. భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. ఇంకో మాట ఉంటుంది.
భక్తిహీనుల సంతానం ఏమవుతుందండి? నిర్మూలం అవుతుంది. భక్తిహీన నీతిమంతుల కొరకు పొంచి ఉంది, వారిని చంపలేదు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగించు. కిందంగా ఉంటుంది. భక్తిహీన నిర్మూలన కాగా నువ్వు చూసావు. భక్తిహీన ఎంతో ప్రబలను నేను చూసి అది మొలిచిన చోటనే విస్తరించి చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండదు. ఆయనను ఒకడు ఆ దారిని చూడగా వాడు లేకపోయాడు. నేను వెతికి తిని కానీ వాడు అంటే స్థిరత్వం లేనివాడు, దేవునికి విరోధంగా జీవించేవాడు, నీతిమంతులకి విరోధంగా కార్యం తలపెట్టేవాడు. ఇటువంటి భక్తిహీనుల కొరకు ఎవరు చనిపోయారండి? ప్రభు చనిపోయారు. మంచివారి కొరకు ఎవరైనా చనిపోవచ్చు, మేలు చేసేవారి కొరకు ఎవరైనా చనిపోవచ్చు, కానీ భక్తిహీనుడి కొరకు ఎవరు చనిపోయారు? ప్రభు చనిపోయాడు. అందుకే భక్తిహీనుడి ఇంకా 18 మనం చదివి 20 ప్రశ్నలు ఏమనంటే, భక్తిహీనుడు దేవుని విడిచిపెట్టినవాడు, దేవుడు లేనివాడు. చూడండి, ఇంకో మాట ఉంటది, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఆ భాగంలో ఏముందంటే, భక్తిహీనుడు సహాయం చేసి, అంటే భక్తిహీనుడు దేవునికి ఎవరండి? శత్రువు. భక్తిహీనుడు దేవునికి ఎవరండి? శత్రువు. ఎవరైనా శత్రువు గురించి ప్రాణం పెడతారా? ఎవరైనా శత్రువు గురించి ప్రాణం పెడతారా? మేలు చేస్తారా? ఉపకారం చేస్తారా? ఈ లోకంలో చూడండి, శత్రువు చనిపోవాలి ఆశిస్తూ ఉంటారు, శత్రువు కీడు సంబంధించాలని చూస్తుంటారు. కానీ ప్రభు ఏం చేశాడంటే భక్తిహీనుల వరకు చనిపోయాడు అన్నాడు. భక్తిహీనుడు అక్కడ దేవుని శత్రువు అని రాయబడ్డది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, ఒక మాట ఉంటది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి చాలు. భక్తిహీనుడు దేవునికి శత్రువు అని రాయబడ్డది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో. యాకోబు రాసిన పత్రికలు ఏముందంటే, ఈ లోక స్నేహం దేవునికి వైరం, శత్రువు. అంటే భక్తిహీనుడు ఎవరితో సహవాసం చేస్తాడు? ఎవరిని కలిగి ఉంటాడు? చెప్పండి. లోకంతో స్నానం చేస్తాడు. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపటము. లోకం ఎక్కడ ఉందండి? చెప్పాలి. లోకం ఎక్కడ ఉంది? గత దినాలు జ్ఞాపకం చేసుకున్నాం. లోకం అంట శత్రువు దగ్గర ఉందంట. లోకం ఎక్కడ ఉందండి? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. లోకమంతయు దృష్టిని అందుందండి. చూసాను, లోకం ఎక్కడుంది? మీరెక్కడున్నారు? ఇప్పుడు బేతనీయులు ఉన్నారు. లోకం ఎక్కడుంది? దృష్టిని దగ్గర ఉంది. ఈ భక్తిహీనుడు ఎవరితో సహవాసం చేస్తాడంటే చెప్పండి, ఎవరితో సహవాసం చేస్తాడు? వ్యభిచారులారా అని రాయబడదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవడం బాగానే మళ్ళీ. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని. చూసారు, లోకంతో స్నేహం చేస్తే దేవునికి వైరం, విరోధం. ఆ వ్యక్తి దేవునికి ఎలా ఉంటాడండి? శత్రువుగా ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక చూస్తే 5వ అధ్యాయం మనం చదివిన భాగంలో, భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాడు. సరే, భక్తిహీనుల కొరకు మనం ఎటువంటి వారు? చెప్పండి. మనం కూడా భక్తిహీనులమే, దేవుని విడిచిన వారమే, దేవుడు లేని వారమే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో భాగం ఉంటుంది. మనం కూడా దేవుని లేని వారు, భక్తిహీనుడు, స్థిరత్వం లేనివాడు, లోకంతో సహవాసం చేస్తాడు. అటువంటి వ్యక్తి కొరకు క్రీస్తు చనిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు చనిపోయాడు అనుకుంటారు చాలా మంది. ఎందుకు చనిపోయాడైనా? నీ కొరకు నా కొరకు కూడా చనిపోయాడైనా. మనం ఏం మంచివారు కాదు,
రెండోదిగా చూస్తే చూడండి భక్తిహీనుడి గురించి యెషయా గ్రంథం 53 అధ్యాయం 9వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53:9. అతడు మరణమైనప్పుడు ఎవరితోటండి? భక్తిహీనులతో. యెషయా గ్రంథం 53 అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో. చాలా యేసు ప్రభువు సమాధి ఎవరితో వచ్చిందండి? ఎవరితోటి? భక్తిహీనులు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నేను. యేసు ప్రభువు ఎడం పక్క కుడి పక్క ఎవరండి వాళ్ళు? దొంగలే. ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. నరహత్య చేసిన వారే, నేరాలు చేసిన వాళ్ళే. కానీ ప్రభు పక్కన ఎడం పక్కన కుడి పక్కన ఉన్న వ్యక్తులు ఎవరండి? భక్తిహీనులు. భక్తిహీనులతో అంటే ప్రభుకి ఏం కలిగిందండి? సమాధి. చూడండి భక్తిహీనుల నుంచి ఒక మాట ఉంటది. మార్కు సువార్త 15 అధ్యాయము 6-7 వచనం చదవండి. కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బను ఒకడుండెను. ఎవరండి? ఎవరైనా నరహత్య చేసిన వాడు, హత్య చేసేవాడు. ఈ వ్యక్తి గురించి రాయబడ్డది కదా, చదవండి. 5-6-7. ఆ పండుగలో వారు కోరికను ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు, అధికారులు ఎదిరించేవాడు. రెండవది కలహము, నరహత్య చేసిన వారితో కూడా బంధించబడిన బరబ్బా స్థానంలో ఎవరు వెళ్ళిపోయారండి? యేసు ప్రభువారు. బరబ్బా విడిపింపబడ్డాడు. యేసు ప్రభువారు సిలువేయబడ్డాడు, మరణం పొందాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి వారండి? చూడండి లూకాసు సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో చూసారండి, నేరస్తులు భక్తిహీనులు. ఒకడు ఆయన దూషించు, నీ క్రీస్తు కదా, నిన్ను రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గర్తించి, నీవు అదే శిక్షణ మీద ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. చూసారండి, మనకైతే ఇది న్యాయం. ఎందుకని వాళ్ళకి న్యాయము? వాళ్ళు నేరాలు చేశారు, వాళ్ళ భక్తిహీనులతో కూడా ప్రభుకి సమాధి నియమింపబడ్డారు. ఆ భక్తిహీనుల కొరకు ఎవరు చనిపోయారంటే ప్రభు చనిపోయాడు, క్రీస్తు చనిపోయాడు, యేసు ప్రభు చనిపోయాడు భక్తిహీనుల కొరకు. కింద ఒక మాట ఉంటుంది చూడండి, 23వ అధ్యాయము 25వ వచనం. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును శరసాల్లో వేయబడి వారు అడిగినట్టు వారి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు. చూసారండి, ప్రభుని ఏం చేశారు? వారికి ఇష్టం వచ్చినట్టు. ప్రభు మీద ఎంత కోపం ఉందో వాళ్ళకి, ఎంత అసూయ ఉందో, ఎంత ద్వేషం ఉందో, ఎంత కోపం ఉందో. ప్రభుని ఒకసారి రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఒక వ్యక్తి మీద ఆయన మీద అంత కోపం. ప్రభుని ఏం చేశారంటే యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేతుకు వారి ఇష్టం ప్రభు అప్పగింపబడ్డాడు. భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. భక్తిహీనుల కొరకు ఆయన ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. రెండోది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చదివిన భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదవండి. అయితే దేవుడు
అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పత్రిక రాసిన అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మన కొరకు క్రీస్తు చనిపోయాడు. మన కొరకు, మనమంటే చెప్పండి. ఆ పత్రిక రాసిన ఆయన అంటాడు, ఆ తిమోతికి రాసిన మొదటి పత్రిక 15 చూడండి, మొదటి చదవండి. కింద కానీ ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడండి? పాపులలో నేను ప్రధానుడను. అందుకే రోమేయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, మన కొరకు క్రీస్తు. మన కొరకు మనం అంటే ఎవరు? పాపులు. పాపుల కొరకు క్రీస్తు చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడంటే పాపుల కొరకు చనిపోయాడు. ఆయన పాపులు. లోకంలో ఎవరున్నారండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చదివాం కదా, మొదటి అధ్యాయం 15 వచ్చిన ఎవరున్నారండి? లోకంలో పాపులు ఉన్నారు. పాపులు అంటే ఎవరు? ఒక కులానికి చెందినవారా, ఒక స్థలానికి చెందినవారా, ఒక రంగుకి చెందినవారా, చెప్పండి, ఒక భాషకి చెందినవారా? లోకంలో ఎవరున్నారు? పాపులు ఉన్నారు. లోకంలో పాపులు ఉన్నారు. పాపులు అంటే ఎవరండి? చెప్పాలి. పాపులు అంటే ఎవరు? మనమే అన్నాడు అక్కడ. అపోస్తలుడైన పౌలు మనమే అన్నాడు. ఆయన ఎటువంటి వాడు? పరిసయ్యుడు. ఇంకా ఆయన ఎవరు? యోధా మతస్థుడు. ఆయన చెప్పండి, నిష్ట కలిగిన వాడు. అటువంటి జాతి కలిగిన వాడు కూడా ఏమంటాడు? నేను పాపిని, ప్రధాన పాపిని అంటాడు. మరి మన సంగతి ఏంటి? చూడండి, యేసు ప్రభువు ఒక మాట అంటారు. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. మారు మనసు పొందుటకే చాలండి. యేసు ప్రభువు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, ఆయన చనిపోవడానికి కారణం ఏంటంటే, మారు మనసు పొందుటకే నేను పాపులను. ఎవరు పొందాలి మారు మనసు? పాపులు పొందాలి. పాపులు మారు మనసు పొందాలంటే, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవచ్చు. మారు మనసు పొందడం, పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆ పాపుల గురించి రాయబడిన మాట ఏంటంటే, చూడండి పాపులు ఎక్కడ ఉన్నారు చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. పాపిని తప్పు మార్గం నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చాలండి. పాపి ఎక్కడ ఉన్నాడండి? పాపి కొరకు చనిపోవడానికి కారణం ఏంటి? పాపి ఎక్కడున్నాడు? తప్పు మార్గంలో ఉన్నాడు. రెండోది మరణంలో ఉన్నాడు. తప్పు మార్గంలో ఉన్నాడు, మరణంలో ఉన్నాడు. ఒక పాపి ఉన్నాడు లోకంలో, చెప్పండి. లోకంలో పాపులని రాయబడ్డది అక్కడ. అందరూ పాపులే. నేను పాపిని కాదు, నేను నీతిమంతుడని చెప్పడానికి లేఖనాలు కూడా ఆధారము ఉన్నాయి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదం లేదంటండి. చూసారండి, భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపులందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? పాపులందరూ ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. రోమా 6:23 ప్రకారం పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే అందరూ కూడా ఎక్కడున్నారు? మరణంలో ఉన్నారు. మరణంలో ఉంటే ఎలా రక్షించాలి చెప్పండి? అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, చూడండి, ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనది. అందరికీ, అందరూ పాపం చేశారు. భేదం లేదు, ఇంకా ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు, అందరూ పాపులుగా ఉన్నారు. మరి ఎవరు రక్షిస్తారు చెప్పండి? అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చిందింపకుండా సరే, రక్తం చిందింపకుండా ఏం లేదు, పాప క్షమాపణ లేదు. ప్రతి మానవుడు కూడా పాపం చేసాడు, పాపిగా ఉన్నాడు, మరణానికి వెళ్ళవలసినాడే, మరణం కూడా వెళ్ళిపోతున్నాడు. అయితే అటువంటి వ్యక్తి కొరకు, పాపుల కొరకు క్రీస్తు ఏం చేయబడ్డాడండి? చనిపోయాడు. బ్రతికి రక్షించడం కాదు, ఆయన చనిపోయి రక్షించాడు. చాలా మంది అనుకుంటారు, చాలా ప్రభుని సులభంగా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు. బ్రతికుని రక్షించచ్చు కదా. అక్కడ ఏముందంటే రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలదు. ఏ రక్తం అండి అది? 10వ అధ్యాయము 4వ వచనం. ఏలైనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయక అసాధ్యం. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించలాగు చెప్పాడు, బలి అర్పణ నీకు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. ఆయన శరీరం అమర్చబడ్డది. ఆయన ఈ లోకానికి శరీరధారికి వచ్చాడు. చనిపోవాలంటే ఏముండాలండి? శరీరం ఉండాలి, శరీరం ఉండాలి. ఆ శరీరం ఏం చేయబడ్డది చెప్పండి? ఏం చేయబడ్డది ఆ శరీరము? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో శరీరం గురించి రాయబడ్డది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము ఇక్కడ ఒక మాట చూడండి, 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాడు. ఆయనే తన శరీరధారి ఎందుకు వచ్చాడండి? ఆయన తన శరీరమందు మన పాపముల్ని మోసాడు. రెండోది చూడండి, ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు. ఆయన అంటే శ్రమ అన్నది తెలియాలంటే ఏముండాలి? శరీరం ఉండాలి. ఆయన శరీరమందు పాపములు మోసాడైనా, ఆయన శరీరమందు శ్రమ పడ్డాడైనా. మూడవదిగా చూస్తే క్రీస్తు తన శరీరమందు మన పాపములు మ్రాన్ మీద మోసాడు. ఆయన శరీరధారి ఎందుకు వచ్చాడంటే మన కొరకు శ్రమలు, పాపము మోయడానికి. ఇంకో మాట ఉంటుంది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆయన శరీరధారి ఎందుకు వచ్చాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ఉంది. ఐదవ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం కలిసి చదవండి. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో. సరే, శరీరధారి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడైనా? కన్నీళ్లు ఎవరికి వస్తాయి? ఆత్మకు వస్తాయా? రావు. ఎవరికి వస్తాయి? శరీరధారి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో తను మరణం నుంచి రక్షపడు. ఏం చేశాడైనా? ఆయన శరీరధారికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే శ్రమ పడడానికి వచ్చాడు. ఆయన శరీరధారికి ఎందుకు వచ్చాడు? మన పాపాలు మోయడానికి వచ్చాడు. ఆయన శరీరధారికి ఎందుకు వచ్చాడంటే కన్నీళ్లతోనూ రోదనతోనూ ఆయన లోకంలో గడిపాడు. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఆయన శరీరము. ఒక మాట రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి. 1వ అధ్యాయంలో ఇక్కడ మాట ఉంది, ఆయన శరీరం బట్టి ఎందుకు వచ్చాడంటే 1వ అధ్యాయము కింద భాగంలో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగా. చూసారండి, యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధరణైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రవాహంతో నిర్మింపబడి.
ఎందుకు వచ్చాడని శరీరధారిగా అంటే దేవుని కుమారుడికేమో ఆత్మను బట్టి నిరూపింపబడ్డాడు, శరీరం బట్టి ఎవరి సంతానం అండి? దావీదు. ఆనాడు అబ్రహాం దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం వల్ల భూలోకంలోని జనములని ఆశీర్వదించు. రెండోదిగా దావీదు కూడా చెప్పాడు, నీ సంతానం వల్ల. ఆ సంతానం ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఈ లోకానికి ఆయన శరీరధారికి వచ్చాడు, శ్రమలు పడటానికి, కన్నీరు మన పాపాలన్నీ మోయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎందుకు చనిపోయాడంటే శరీరధారిగా. ఎందుకు చనిపోయాడండి? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడు? పాపుల కొరకు చనిపోయాడు. చనిపోవడం వల్ల మనకి ఏం కలిగింది చూడండి. కొన్ని విషయాలు తెలుసుకుని మన ప్రభువుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14:9. ఆయన ఎందుకు వచ్చాడండి? ఎందుకు చనిపోయాడైనా? మాట మళ్ళీ చదవమా. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండడానికి మృతి పొందాడంట. ఆయన ఎందుకు చనిపోయాడండి? ప్రభు అయి ఉండడానికి మృతి పొందాడు. అందుకే మనం అంటూ ఉంటాం, యేసుక్రీస్తు అందరికీ మృతులకి ప్రభువు, సజీవులకి ప్రభు. ఆయన ఎందుకు మరణించాడంటే ప్రభువు ఉండడానికి. రెండోది చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:10. చాలండి, చూసారండి. మనం ఆయనతో కూడా జీవించడానికి ఆయన ఏం చేశాడు? మరణించాడు. మొట్టమొదటిగా ఆయన ప్రభువుగా ఉండడానికి మరణించాడు. రెండోదిగా చూస్తే మనం ఎవరితో జీవించాలండి? ప్రభుతో కూడా జీవించాలి. అందుకే ఆయన మరణించాడు. అందుకే యోహాను సువార్త 10 ప్రభు అంటారు చూడండి. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. సరే, గొర్రెల కొరకు ఏం చేస్తాడండి? ప్రభు మంచి కాపరి. మనం ఇందాక ఒక పాట పాడాం, మనకే యేసు మరణించు. ఎందుకు మరణించాడైనా? మనకి ఏమి ఇవ్వడానికి? నిత్య జీవం ఇవ్వడానికి. గొర్రెలు ఏం చేస్తాయండి? యెషయా గ్రంథం 53 చదవండి. మనం అందరం కూడా ఎలా తప్పిపోయాం? గొర్రెల వలె తప్పిపోయామంటారు. యేసు ప్రభువు అంతకే స్పష్టంగా ఉన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. తప్పిపోయిన మనల్ని ఆయన మార్గంలో నడిపించే కొరకే మంచి కాపరి ఏం చేస్తాడండి? గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ప్రాణం పెట్టాడే. మొట్టమొదటిగా ఆయన ప్రభువు ఉండడానికి ప్రాణం పెట్టాడు. రెండవదిగా తనతో జీవించినట్టే మృతి పొందాడు. మూడవదిగా తప్పిపోయిన మనల్ని ఏం చేసేదండి? చెప్పాలి. తప్పిపోయిన మనల్ని వెనక రక్షించడానికి ప్రభు ప్రాణం పెట్టాడు. నాలుగోది చూడండి, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడంటే మాట్లాడేది హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. చాలండి, చూసారండి. ఆయన ఎందుకు చనిపోయాడు? మరణం ద్వారా నశింపజేయడానికి మరణించాడు. ఆయన ఊరికే చనిపోలా. ఆయన మరణం మనకి ఏం చేసిందంటే మేలు. ఆయన మరణం మనకి ఏం చేసిందంటే జీవాన్ని ఇచ్చింది. ఆయన మరణం మనకి ఏమి ఇచ్చిందండి? చాలా మంది మరణ భయం ఉంటుంది. నువ్వు చనిపోతున్నావు అంటే ఎంత భయం వేస్తుందండి. కరోనా సమయంలో ఆ వ్యాధి వస్తే చాలా మంది భయం తెస్తే చచ్చిపోయారు. వ్యాధి కంటే మరణ భయం. ఒక వ్యక్తికి మరణం వస్తుందంటే ఏం చేస్తాడండి? భయపడిపోతాడు. అక్కడ కూడా రాయబడ్డారు చూడండి 14:15 ఏముందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, చూసారండి, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి ఆయన మరణం ద్వారా
ఏం చేశాడు? నశింపజేశాడు. మరణం ద్వారా మరణానికి మరణం కలిగించాడు ప్రభు. ఎంతో మంది ఈ లోకంలో పుట్టారు, కానీ ఎవరు కూడా మరణాన్ని జయించాలి. మనకు తెలుసు దైవజనుడైన మోషే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ప్రభు దినాలు ఏమన్నారు? మరణం కమ్మని మరణం అయిపోయాడు. దావీదు కూడా మరణానికి పొందాడు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏమయ్యాడంటే మరణించాడు. యేసు ప్రభువులో ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎందుకు మరణించాడంటే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి, అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి ఆయన మరణించాడు. అందుకే ఆయన మరణం మనకి ఏం కలిగి అదే. అందుకే ఈ శుక్రవారం ఏంటంటే మంచి శుక్రవారం. ఏదైనా ఒక రోగం వచ్చింది అనుకోండి, డాక్టర్ వైద్యం చేశాడు, చచ్చిపోయే వ్యక్తి బతికాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాడు. అంటే మన మరణాన్ని ఎవరు తీసుకున్నారు? ప్రభు తీసుకున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయము, అక్కడ ఒక మాట ఉంటుంది 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు, చూసారండి ఇక్కడ కూర్చున్న ప్రతి మనుషుని కొరకు ఎవరు చనిపోయారు? ప్రభు చనిపోయాడు. చనిపోయాడు అంటే ఆయన ఎవరి కొరకు చనిపోయాడు? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? అయినా పాపుల కొరకు చనిపోయాడు. కూర్చున్న నీవు నేను కూడా భక్తిహీనులమే, పాపులమే, పాపం చేసిన వారమే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణానికి వెళ్ళవలసిన వారు మనం అందరం. అయితే అక్కడ మాట రాయబడ్డది, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు ఏమనిపించాడండి? మరణం అనిపించాడు. మరణం రుచి చూసాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణము అవశ్యము. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుండగా అది ఇప్పుడైనా చెల్లినా. చూసారండి, మరణ శాసనం ఎవరు రాశారు? ప్రభు రాశాడు. ప్రభు రాశాడు. అంటే అక్కడ మరణ శాసనం ఎక్కడ ఉందో అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణం కూడా అవశ్యం. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లుద్ది. చూసారండి, మరణం పొందాడు. అందుకే ఆయన ఒక మాట లేఖనముల ప్రకారం ఆయన లోకానికి వచ్చాడు. ఇలా అకస్మాత్తుగా రాలా, సడన్ గా చెడిపోవాలని. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి, 3-4 వచనాలు ఏమో చదవండి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారండి? లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తమైన ఎందుకు మృతి పొందాడైనా? నా పాపాల నిమిత్తమైన మృతి పొందాడు. మనం చదివిన భాగంలో ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనులు దేవుని దృష్టి ఎలా ఉన్నాడంటే శత్రువుగా ఉన్నాడు, లోక సాహసం చేస్తున్నాడు. అటువంటి భక్తిహీనుడి కొరకు ప్రభు చనిపోయాడు. రెండవదిగా చూస్తే పాపుల కొరకు చనిపోయాడు. పాప ఎక్కడ ఉన్నాడంటే తప్పు మార్గంలో ఉన్నాడు, మరణంలో ఉన్నాడు. ఎవరైనా మంచి వారి కొరకు మంచి వ్యక్తి చనిపోతాడు, కానీ శత్రువు కొరకు ఎవరు చనిపోతారండి? ఇదే దేవుని ప్రేమ. అందుకే ఒక మాట ఉంటుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము. సరేండి, ఆయన మన నిమిత్తం అంటే ప్రేమ ఏంటో రుజువు పరిచాడు ప్రభు. ఆయన ప్రాణం పెట్టుడు ద్వారా మనకి ఏం తెలుస్తుంది చెప్పండి? ప్రేమ. దేవుని ప్రేమ ఎలాగుంటుందా? భార్య ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే, పొరుగు వారి ప్రేమ కంటే, పిల్లల ప్రేమ కంటే వాళ్ళ ప్రేమలో హద్దులు ఉంటాయి,
సమయాన్ని బట్టి మారిపోతాయి. కానీ దైవ ప్రేమ చూసారండి, ప్రాణం పెట్టాడు. అందుకే మాట, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దేని వలన ప్రాణం పెట్టాడు కాబట్టి దాని వలన ప్రేమ ఎట్టిది మనం ఏం చేస్తున్నామండి, అది దేవుని ప్రేమ. ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడండి చెప్పండి? మనం పాపం చేస్తాం, మనం పొందాలి పాప శిక్ష, మరణానికి వెళ్ళాలి మనం. అయితే ప్రభు మన పాపం ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకి ఏం కలిగిందని మొట్టమొదటిగా చెప్పండి. ఆయన మనకు ప్రభువు ఉండడానికి, ఆయన మరణించినందుకు మనకి ఏం కలిగింది? ఆయన మనకు ప్రభు. యేసుక్రీస్తు అందరికీ మరణానికి కూడా ఆయన ఏమై ఉన్నాడు? ప్రభు. మరణానికి కూడా ప్రభువు ఉన్నాడు, మనకు కూడా ప్రభు ఉంది. మృతులకును సజీవులకును ప్రభు అయినట్టుకండి. రెండోదిగా చూస్తే ఆయన ఎందుకు మరణించాడు? తనతో కూడా, అంటే మనం ఆయనతో కూడా జీవించాలంటే ఆయన ఏమవ్వాలి? చనిపోవాలి. మూడోది, ఆయన మంచి కాపరి, తప్పిపోయిన గొర్రెల కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, సరైన త్రోవలో నడిపించాడు. నాలుగోది, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడండి? మరణాన్ని తీసివేయడానికి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయము, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 25వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ 8వ వచనం, మరెన్నడూ ఉండకుండా మరణునైనా మిగిలైన. చూసండి, ఇప్పుడు మనకు భయం లేదు, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే నేను పాపం చేసిన వాడిని, పాపం వల్ల వచ్చే జీతం మరణం. రాజుల గ్రంథంలో కూడా సొలొమోను ఒక మాట అంటాడు, పాపం చేయని వాడు ఎవడనూ లేడు. పాపం చేయకుండా ఏ వ్యక్తి కూడా లేడు. అంటే ప్రతి వ్యక్తి పాపం చేస్తున్నాడు. అయితే మరెన్నడూ ఉండకుండా మరణాన్ని ఆయన ఏం చేశాడు? మరణాన్ని నశింపజేశాడు. ఎవరైనా చనిపోతే చాలా మంది ఏమంటారండి చెప్పండి? లోకంలో ఏమంటారు? కొంతమంది చనిపోతే అన్యాయంగా జీవించినాడు, దుర్మార్గంగా జీవించినాడు, కీడు చేసినాడు చనిపోతే ఏమంటారండి? ఏమంటారు? ఏం వదిలిందంటారు? దరిద్రం వదిలిపోయిందంటారు. అవునా కదా? అదే మంచి వ్యక్తి చనిపోతే ఏడుస్తారు, బాధపడతారు, కన్నీరు పెడతారు. అయ్యో మంచి వ్యక్తి చనిపోయాడు, మేలు చేశాడు, అనేక మంది ఉపయోగకరంగా ఉన్నాడు, ఇటువంటి వ్యక్తి చనిపోయాడు, దుఃఖిస్తారు. అవునా కదా? వాళ్ళు చనిపోతేనే మనం అనుకుంటాం, మరి ప్రభు మన కొరకు చనిపోయాడు, భక్తిహీనుల కొరకు ప్రభు చనిపోయాడు, పాపుల కొరకు ప్రభు చనిపోయాడు. మరి ఉదయకాల సమయంలో ప్రపంచం యావత్తు కూడా ఈ గుడ్ ఫ్రైడే అది యేసు ప్రభు శిలువలో మాట్లాడుతూ ఈ ప్రాముఖ్యమైన మాటలు ఏమన్నారండి? చూడండి ఒక మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పారు. అసలు ఈ పరిస్థితి చూడండి. ప్రభు యేసు ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? ఆయన శిలువలో యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమాపణ. ఆ శిలువ మీద ఎలా ఉన్నాడు ప్రభు చెప్పండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం అంతకుముందో మాట చదవండి. ఆ 23వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. యేసును చూడండి, లూకాసు వార్త
23వ అధ్యాయము అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉన్న వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు, అంటే వారికి ఇష్టం వచ్చినట్టు చేశారు. యేసు ప్రభువు వారు ఎప్పుడు దొరుకుతాడా అని వాళ్ళు ఎదురు చూశారు. ఏం చేశారండి? దొరికాడు ఆయన. ఏం చేశారు? వారికి ఇష్టం వచ్చినట్లు చేయటం, వారికి ఇష్టం వచ్చినట్టు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఏం చేశారు? యేసు ప్రభువుని చూస్తే ముందుగానే యెషయా గ్రంథంలో 53లో రాయబడిన మాట చూడండి. ఇక్కడ ఒక మాట ఉంటది 2వ వచనంలో, అతనికి స్వరూపమైనను సొగసు లేదంట. ఏం చేశారు? వారికి ఇష్టమైనట్టు చేశారు. ఏం చేశారు? ప్రభుకి ఏం లేదు, సొగసు లేదు. మొన్న ఒక సిస్టర్ ఒక సెల్ ఫోన్ లో ఒక ఫోటో చూపిస్తే ముఖం అంతా కూడా చూడడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది, అంటే చూడలేదు. ప్రభు కూడా మన కొరకు చూడండి, కేవలం నీ నా పాపాల కొరకు. ఆయనకి ఏం లేదండి, స్వరూపం లేదు. వారికి ఇష్టమైనట్టు చేశారు. ఈ ప్రభుకి స్వరూపం లేదు. మన ప్రభు ఎటువంటి వాడండి? ధవళబంధుడు, రత్నబంధుడు. 10,000 మందిలో ఆ ప్రభుని స్వరూపం లేకుండా సొగసు లేకుండా కింద అతని యందు స్వరూపమే లేదంట. ఏం లేదు? స్వరూపం లేదు. రెండోదిగా చూస్తే అతడు తృణీకరింపబడ్డాడు. ప్రభుని ఏం చేశారు? మాకు బరబ్బా వద్దు, ఎవరు కావాలి అడిగారండి. అలాగా ఏమన్నా ఆయన విడుదల చేద్దాం అనుకున్నాడు ఎవరు? పిలాతు. కానీ వీళ్ళేమంటారు? ఎవరిని సిలువేయమన్నారండి? నరహత్య చేసిన వ్యక్తినేమో కావాలనుకున్నారు. ప్రభుని ఏమన్నారండి? తృణీకరించారు. ఆ రాయబడిన మాట నెరవేరింది. ప్రభు ఏడాడు చూడండి, అతడు తృణీకరింపబడి వాడే మనుషుల వల్ల విసర్జింపబడ్డాడు. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, మనుషులు చూడనున్న వాడిగా అయిపోయాడంట. చూసారండి, వారికి ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇంకేం రాయబడ్డదంట? అతడు తృణీకరింపబడిన వాడు. మనం అతన్ని, అందుకే యేసు ప్రభువు చాలా మంది ఎందుకు చేయరు? తృణీకరిస్తారు, విరోధంగా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆ లేఖనాలు రాయబడ్డాయి ఇక్కడ. మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడు, మనుషులు చూడనున్న వాడిగా ఉన్నది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు నిశ్చయంగా అతను మన రోగమును భరించింది, మన వ్యసనమును వహించింది. ఆయనను మెత్తబడిన వారుగా, దేవుని బాధపడు, శ్రమనందిన వారుగా మనం అతన్ని, మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపడ్డాడు. మన దోషమును బట్టి ప్రభుని ఏం చేశారండి? నలగొట్టేశారు. నలగొట్టబడ్డాడు. కింద ఒక మాట ఉంటుంది, అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగింది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవ. యెహోవా మనందరి దోషము, మన దోషాలన్నీ కూడా ఎవరి మీద పడ్డదండి? ప్రభు మీద పడ్డాయి. ప్రభు మీద పడ్డది. అతడు దౌర్జన్యుడు, బాధింపబడిన అతడు నోరు తెరవలేదండి. శరీరం చూడండి, ఏదైనా చిన్న గాయం అవుతుంది, బాధ కలుగుతుంది. కానీ ప్రభువు చూడండి, బాధపడ్డాడు, కానీ నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్ల వచ్చి కష్టించమని గొర్రె మౌనం ఉన్నట్టు అతడు నోరు అప్పగించేసుకున్నాడు. వారి ఇష్టమే కాదు, శరీరానికి చాలా బాధ కలుగుతుంది. కానీ మన వరకు భరించాడు ప్రభు. చూడండి, కింద ఒక మాట ఉంటది, అన్యాయ తీర్పులో నిలబడే. ఏ తీర్పు అండి? అతడు పాపం చేయల, ఆయనలో దోషం లేదు. కానీ ప్రభు అన్యాయ తీర్పు కొనబడ్డాడు. అతడు నా జన్మ అతిక్రమం మొత్తపడ్డాడు. అతడు మరణమైనప్పుడు బతిహీనతో అతనికి సమాధి నియమింపబడింది. ధనవంతుని యొక్క అతడు ఉంచుకోడు. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటం లేదు. అతను నల్లగొట్టుటకు యెహోవాకు నల్లగొట్టారు.
కింద ఒక మాట ఉంటుంది 11వ వచనం, నా సేవకుడు జనుల దోషం భరించి తనకున్న అనుభూతి చేత అనేక నిర్దోషులు కలిసి. కింద ఒక మాట 12వ వచనం, ఏదైనా మరణం నొందినట్టు అతడు ఏం చేశాడు, తన ప్రాణాన్ని మన కొరకు దారబోసాడే. తల్లిదండ్రులు ఒకసారి అంటారు, నీ కొరకు నేను ప్రాణాన్ని దారబోసని చెప్తూ ఉంటారు ఒకసారి, నీ యొక్క మేలు కొరకు. కానీ ప్రభు మన కొరకు అతడు తన ప్రాణము అతిక్రమం చేయవాళ్ళు హెచ్చబడేవాడు, అనేకులు పాపం భరించు తిరుగుబాటు చేసిన వారి గురించి ఏం చేశాడండి, విజ్ఞాపనం చేశాడు. అందుకే సిలువగా వేలాడుతూ కూడా, తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరిని ఇటువంటి పరిస్థితులు ఆయన క్షమించాడంటే దాన్ని ఏమంటారు చెప్పండి? మనుషుల ప్రేమ కదా, ఏం ప్రేమ అంటది? దేవుని ప్రేమ. అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎంత అక్కడ చెప్పండి, ఎంతో అంటే అక్కడ ఎంత అండి? తల్లి ప్రేమ ఎంత అని చెప్పొచ్చు, 70-60 సంవత్సరాలు అని చెప్పొచ్చు, లేదా 80 చెప్పొచ్చు, కొద్దికాలం అని చెప్పొచ్చు. భార్య ప్రేమ కొంత అని చెప్పొచ్చు, స్నేహితుల ప్రేమ అని చెప్పొచ్చు, ఇంత అంత అని చెప్పొచ్చు. కానీ ప్రభు ప్రేమ ఎంతో అంటే ఎంతో అంటే అక్కడ యేసు ప్రభువుని పెట్టండి, ఆయన మరణం అంత ప్రేమ అన్నమాట. ఆయన మరణించినంత ప్రేమ నీ కొరకు నా కొరకైనా తిరిగి వచ్చి ప్రభు శిలువలో మాట్లాడండి, తండ్రి మీరేం చేస్తున్నారో ఆయన చనిపోవడం ద్వారా మనకి ఏం కలిగిందండి చెప్పండి? ఏం కలిగింది చెప్పండి? మరణం ఏమైపోయింది? ప్రభు ఏం చేశాడు? మరణాన్ని నశింపజేశాడు. మనం ఆయనతో కూడా ఈ దినం మనం ఆయనతో కూడా జీవిస్తున్నట్టు దానికి కారణం ఏంటి? ఆయన మరణం. అందుకే చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువును పిలుస్తున్నామంటే దానికి కారణం ఏంటి? ఆయన మరణం. ఆయన మరణం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో మాట ఉంటుంది, 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. మనం పాపం విషయమై చనిపోయి, చాలండి. ఈ మాట ఏంటండి? మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు. ఈ దినాన్ని నీతి విషయమై జీవిస్తున్నాడంటే దానికి కారణం ఎవరండి? ప్రభు యొక్క మరణం. ఆయన ప్రేమ మరణించకపోతే నువ్వు ఎక్కడ జీవిస్తావు, నేను ఎక్కడ జీవిస్తాం చెప్పండి? చూసారండి, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన చూసారండి, ఆయన తానే తన శరీరం ఆయన శరీరానికి రావడానికి కారణం అంటే మన పాపాలు మోయడానికి వచ్చాయి. ఆ మ్రాన్ మీద ఏం చేయబడ్డాడు ప్రభు? వేలాడు. ఉదయం 9 గంటలు సిగి వేస్తాయి, మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సిగిలో ప్రభు వేలాడాడు. అంతే. చాలా మంది మరణం అంటే భయపడతారు, మరణం విషయాలు జ్ఞాపకం చేసుకోరు. ప్రభు యొక్క మరణం మనకి ఏం కలిగేసింది? ఆయనతో జీవించడానికి ఆయన మరణం మనకు అంత మాత్రమే కాదు, ఆయన మరణం ద్వారా అపవాదిని ఏం చేసాడంటే మరణాన్ని నశించాడు. చివరికి ఒక మాట చూడండి, ఎబ్రేయులకు రాసిన పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 మాట ఉంటుంది. పదిహేను అధ్యాయము 54వ వచనం మాట చూడండి. కింద మాట, విజయమందు మరణం మింగివేయబడిన రాయబడిన వాక్యము, ఓ మరణమా నీ విజయం, ఓ మరణమా నీ మూల్యం, మరణపు ముందు పాపంకున్న ఫలము. సరే, మరణం కూడా చాలా మంది వెళ్ళారు, కానీ ఎవరు రక్షించలేకపోయారు, ఎవరు క్షమాపణ ఇవ్వలేకపోయారు. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ మరణ శాసనం రాసిన ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి మరి ఆయన ఎందుకు చనిపోయాడు? 3 విషయాలు జ్ఞాపకం చేస్తాం.
ఆయన ఎవరి వరకు చనిపోయాడండి? పాపుల వరకు బతికాడు. ఆయన ఎందుకు మరణించాడు చెప్పండి? ఆయన ఎందుకు మరణించాడు? 3 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎవరి వరకు చనిపోయాడంటే భక్తిహీన వరకు, పాపుల వరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే భక్తిహీన జీవితం గురించి మనం చూస్తాం, పాపుల జీవితం గురించి మనం చూస్తాం. ఆయన మరణించిన ద్వారా మనకి ఏం కలిగిందండి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:10 ఏముంది? తనతో కూడా జీవించింది. మనం ఈ దినం ఆయనతో కూడా జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరు? ఆయన మరణం. రెండోది ప్రభువాన్ని పిలుస్తున్నామంటే ఆయన మరణం. ఈ దినాన మనకు నిరీక్షణ కలిగిందంటే దానికి కారణం మరణాన్ని ఏం చేశాడు ప్రభు? నశింపజేశాడు. మరి ప్రభు ఇచ్చిన లేఖనాలు బట్టి కొద్ది మాటలుగా ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఏ స్థితిలో ఉన్నాం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభుని ఆరాధిస్తాం.